ఆ వంతునైనే చంద్రారెడ్డి మహిళా జైలు జైలరు. దారేమండి. చంద్రమోహన్, నన్ను డేవిడ్ అంటారు. ఏ డేవిడ్? అదే తలకు దెబ్బ తగిలి బెడ్ మీద పడుకున్న అమ్మాయికి బావని. సరే, అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ గా తగిలిందా లేక కావాలని ఎవరన్నా తల మీద బలంగా కొట్టారా? చెప్పండి. అదేమిటంటే ఆ అమ్మాయి చూడడానికి మరీ అందంగా ఉంటుంది కదా. ఆడ ఖైదీలలో కొంతమంది వెలయాళ్ళు ఈ అమ్మాయిని వ్యభిచారం చెయ్యమంటే ఈ అమ్మాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఆ ఘర్షణలో ఈ అమ్మాయి కింద పడి తల పగిలిపోయింది. మరి అవన్నీ డీటెయిల్డ్ గా రిపోర్ట్ లో రాయడం గుర్తుందా చెప్పండి? రాస్తే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకోవాలి. అందుకే జారి పడిందని కేసు క్లోజ్ చేసేసాం. టీవీ వాళ్ళేమో మాట్లాడితే కెమెరా మోసుకొని వచ్చేస్తారు షూట్ చేయడానికి. నాకేమో స్క్రీన్ ఫియర్. మరి నేను వస్తాను బ్రదర్. వచ్చే జానికి ఇది లోపల ఏం చేస్తుంది? నిద్రపోతుందా? త్వరగా బయటికి రావే. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? అడ్డం లేదు, స్నానం ఎలా చేస్తారు? అడ్డం కావాలా? నీ అందాన్ని ఎవరు చూస్తారే? ఆ లలిత శాంత వట్టి టవల్ కట్టుకునే స్నానం చేస్తారు తెలుసా? వేషాలు లేకుండా వెళ్ళి స్నానం చేసిరా. వీళ్ళు ఇంతవరకు నాకేమీ చూపించకపోతే నేను ఏం చేయాలి? ఎవరది? మంచి సీన్ చూసే ఛాన్స్ మిస్ అయిపోయింది. ఎవరు? ఆ తలుపు దగ్గరకేసి. బట్టలుతికే రాయి మీద జారిపడి తల బగిలి చచ్చినట్టుగా ఉండాలి. చప్పుడు లేకుండా పని కానిచ్చాయి. ఒక్కొక్కళ్ళకి 50,000 రూపాయలు మీ ఇంటికి చేరతాయి. ఏమంటావు? 50,000? అంత డబ్బు సంపాదించాలంటే నీలాంటి వాళ్ళు ఎన్ని చోట్ల పడు. అదే 10 నిమిషాల పనే కదా. మరి ఏమంటారు? అలాగే సార్. అయితే పని మొదలెట్టండి. ఏమైందమ్మా? ఏమైంది నీకు? అయ్యో, రక్తం వస్తుంది. త్వరగా లేపండి అమ్మాయిని. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. త్వరగా చేత పట్టుకో. నీ పేరు? రండి. ఎన్నేళ్ళు? సరే, అక్కడ వెయిట్ చేయి, డాక్టర్ వస్తారు. ఇక్కడే నెక్స్ట్. రండి. ఆ అమ్మాయి బావగారు ఆయన. ఆశా. హలో డేవిడ్. ఇది పోలీస్ కేసు కావడం వల్ల నేనేం చేయలేకపోయాను. లేకుంటే మంచి హాస్పిటల్ ఎప్పుడో జాయిన్ చేసి ఉండేవాడిని. అంత అవసరం లేదు. షీఈస్ ఆల్ రైట్. 4 కుట్లు పడ్డాయి. అంత ప్రమాదం ఏమీ లేదు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. నథింగ్ టు వరీ. సార్, ఆ వంతునైనే చంద్రారెడ్డి మహిళా జైలు జైలరు. దారేమండి. చంద్రమోహన్, నన్ను డేవిడ్ అంటారు. ఏ డేవిడ్? అదే తలకు దెబ్బ తగిలి బెడ్ మీద పడుకున్న అమ్మాయికి బావని. సరే, అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ గా తగిలిందా లేక కావాలని ఎవరన్నా తల మీద బలంగా కొట్టారా? చెప్పండి. అదేమిటంటే ఆ అమ్మాయి చూడడానికి మరీ అందంగా ఉంటుంది కదా.
ఆడ ఖైదీలలో కొంతమంది వెలయాళ్ళు ఈ అమ్మాయిని వ్యభిచారం చెయ్యమంటే ఈ అమ్మాయి ఒప్పుకొని ఉండకపోవచ్చు. ఆ ఘర్షణలో ఈ అమ్మాయి కింద పడి తల పగిలిపోయింది. మరి అవన్నీ డీటెయిల్డ్ గా రిపోర్ట్ లో రాయడం గుర్తుందా చెప్పండి? రాస్తే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకోవాలి. అందుకే జారి పడిందని కేసు క్లోజ్ చేసేసాం. టీవీ వాళ్ళేమో మాట్లాడితే కెమెరా మోసుకొని వచ్చేస్తారు షూట్ చేయడానికి, నాకేమో స్క్రీన్ ఫియర్. మరి నేను వస్తాను బ్రదర్. బతికిపోయాను. ఏయ్, ఎందుకు తలుపులు మూస్తున్నావు? తలుపులు తెరు. నీకేం కావాలి? సార్, సెషన్స్ కోర్టులో డాక్టర్ బన్నీపాల్ హత్యకు సంబంధించిన కేసులో ఆశ అనే అమ్మాయి తరపున రేపు నేను ఒక బెయిల్ పిటిషన్ మూవ్ చేయిస్తున్నాను. దాన్ని మీరు గ్రాంట్ చేయాలి. వేరే మార్గం లేక నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. నిజానికి మీ ఫ్యామిలీ అంతా మా వాళ్ళే అనుకుంటున్నాను. ఈ లోకంలో కొంతమందికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. కష్టాల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఎవరో ఒకరి కాలు పట్టుకుని ఎలాగైనా పైకి వచ్చేస్తారు. సాయం చేసిన వాడిని తర్వాత పట్టించుకోరు. అది తప్పు సార్. నేను మీ దగ్గరికి ఒక ఫేవర్ కోసం వచ్చాను. భట్కారు మీరు చెయ్యాలి, చేస్తారు. లేకుంటే మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. రప్పించకండి, రిక్వెస్ట్ ఇది. మరి మీ అమ్మ ఒప్పుకుంటున్నా? అది నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. ఇది మీ నాన్నగారి ఇల్లు. ఎందుకంటే నీకు ఆపద పొంచి ఉంది. అందుచేత నువ్వు సేఫ్ అయిన ప్లేస్ లో ఉండడం అన్నిటికంటే ముఖ్యం. సానియా, మమ్మీ, ఆశ కొద్ది రోజులు ఇక్కడే ఉంటుంది. అది నువ్వు నిర్ణయిస్తే సరిపోతుందా? నా ఇంట్లో ఎవరు ఉండొచ్చో ఉండకూడదో అని చచ్చే వరకు నేనే నిర్ణయిస్తాను. ఈ జన్మలో ఇవిడి మారదు. లేపెద్దామని అప్పుడే చెప్పాను కదమ్మా. ఈ ఇంట్లో ఉండే హక్కు ఆశకు కూడా ఉంది. ఆహా, ఆ హక్కు ఎలా వచ్చిందో తప్పుడు పుట్టక వల్ల వచ్చిందా? తను కూడా డాడీ కన్న బిడ్డ, నా చెల్లెలు. అందరికీ తెలిసిన పచ్చి నిజాన్ని నువ్వు ఒప్పుకోనంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు. నేనే ఆశని ఇక్కడికి తీసుకొచ్చాను. తన్ని లోపలికి అలౌ చేయకపోతే తనతో పాటు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వద్దే, నువ్వు ఇక్కడే తగలడు. నీకు నచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టుకో, నేనే పోతాను. అదే మంచిది. కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి బైబిల్ బాగా చదవండి. అప్పుడైనా వీళ్ళిద్దరూ కాస్త ప్రశాంతంగా ఉంటారు. సానియా, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇలాంటి వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను సహించను. చూడండి ఆంటీ, నేనేం తప్పుగా మాట్లాడటం లేదు. మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు. సోనియా, ఏం చేద్దాం? ఇంతకన్నా దర్జాగా బతకడానికి ఇదొకటే కాదు, నాకు చాలా ఇళ్లున్నాయి. నువ్వు వెళ్ళు డేవిడ్, తను నాతో పాటే ఉంటుంది. ఇక మమ్మీ కాదంటే నేను నీకు కాల్ చేస్తాను. ఇద్దరు సాక్షులతో రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చేయ్. అక్కడ మనం పెళ్లి చేసుకున్న తర్వాత తన్ని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అలా అన్నావు, బాగుంది. సుబ్బు, బండి తీరా. అలాగేనా? అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి. రా. ఈ ఉమా తలుసుకుంది ఏదైనా జరిగిపోతుందా టీకే? జరిగితే మరీ మంచిది. నీకు ముందే చెప్పానుగా, ఎంసీ పాల్ పెద్ద కొడుకు సైతం నేను చిటిక వేశానంటే రోబోలా డాన్స్ చేసుకుంటూ రావాలి. చెయ్యొద్దు, బ్రెయిన్ చెడిపోయిన రా వన్ వాడు. నేను ఒక వైరుతో వచ్చాను. వైరు పట్టుకొని బుష్ మొత్తం బయటికి లాగుతా. అయితే అదేంటో చెప్పు. బన్నీగాడి హత్యతో ఒక ఖైదీకి సంబంధం ఉందని నా అనుమానం. ఆ ఖైదీ రాజమండ్రి జైల్లో నుంచి పెరోల్ మీద బయటకు వచ్చి లోపలికెళ్లే లోపు చేసిన హత్య ఇది. వాడిని ఎవరు కొన్నారో, ఎవరి కోసం వాడి పని చేశాడో నాకు తెలుసు. సుబ్బు, అన్నా, ఏంటన్నా? నువ్వు ఆ రోజు ఒకరి గురించి చెప్పావు చూడు, పెరోల్ గడువు తీరక ముందే జైలుకి వెళ్ళాడని. అదేరా, నాన్నగారికి తైలం పంపించాలని వాళ్ళ ఇంటికి వెళ్ళావే. గుండు 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 బాబు. బాబు, కేర్ ఆఫ్ రాజమండ్రి సెంట్రల్ జైల్. ఊహించాను వాడినని. క్షేమంగా ఉన్నావా? మీ తండ్రి కొడుకులిద్దరికి నేను మీటింగ్ పెట్టిస్తాను. రాజీవ్ గారు, నేను చెప్పానుగా ఆయన గురించి. అవును. తలుపుతారు. రా. ఇలా రా. అదిగో, నువ్వు వెతుకుతున్నవాడు వాడే. వీడిన గుండు బాబు. అవును.
ఈసారి పెరోల్ మీద వచ్చినప్పుడు వాడేదో ఘనకార్యం చేశాడని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. వీడు బయటకు రావాలంటే ఇంకోసారి పెరోల్ దొరకాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. ఎప్పుడు కావాలన్నా పెరోలిచ్చే అధికారం ఒకరికి ఉంది, ముఖ్యమంత్రికి. అతన్ని అప్రోచ్ అవుతా. ఉమ్.